నా భార్య పేరు జ్యోత్స్న. తన ఫ్యామిలీ హిస్టరీలో తన సిస్టర్స్కి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది. BRCA1 and 2 మ్యూటేషన్స్ కూడా ఉంది. అందులో ఒకరు దురదృష్టవశాత్తు చనిపోవటం కూడా జరిగింది. దాంతో రిస్క్ రిడక్షన్లో భాగంగా నా భార్యకి మాస్టెక్టమీ, ఓఫరెక్టమీ చేద్దామని ప్లాన్ చేసాం. ఓఫరెక్టమీ కొన్ని సంవత్సరాల కిందట చేయటం అయితే జరిగింది. మాస్టెక్టమీ కోసం మేము ప్లాన్ చేస్తుండగా మధ్యలో డయాగ్నోస్ కూడా అయ్యింది. దాంతో ఇమ్మీడియట్గా మాస్టెక్టమీ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. ఆ ప్రాసెస్లో భాగంగా భవ్యశ్రీ మేడంతో మాట్లాడటం కూడా జరిగింది. ఆమె మాకు ప్లాస్టిక్ సర్జరీ గురించి మీరేం భయపడాల్సిన అవసరం లేదు, చిన్న వయసులో ఉన్నా కూడా మాస్టెక్టమీ చేసుకోవటం వల్ల ఏ నష్టం కలగదు, మీరు ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను, మీరు గో హెడ్ అవ్వండి అని చెప్పడంతో ధైర్యంగా ముందుకొచ్చాం. ఏ డాక్టర్ గారితోనైనా సరే మీరు చక్కగా మాట్లాడచ్చు. వాళ్ళు కూడా మీకు ఓపికగా, మీకు ఒకవేళ ఏమీ తెలియకపోయినా సరే ఫ్రమ్ ద స్క్రాచ్ ఎక్స్ప్లెయిన్ చేసి చూసుకుంటారు. అంతేకాదు నర్సింగ్ కానీ లేకపోతే గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ కానీ ఎవరు కానీ మిమ్మల్ని ఎవరు ఏమీ డిమాండ్ చేయరు. మాకు ఆల్మోస్ట్ 2003 నుంచి మా రిలేటివ్స్ చాలామందిని చాలా హాస్పిటల్స్లో చూపించడం కూడా జరిగింది. ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్స్లో ఇది కూడా ఉందని నేను ఖచ్చితంగా అయితే చెప్పగలను. భవ్యశ్రీ మేడం కూడా వాళ్ళ టీంతో కలిసి ఆ రోజు ఈవినింగ్ చాలా లేట్ 9.5 hours సర్జరీ అయినా సరే ఓపిక్గా ఉండి ఈవినింగ్ 6:45కి వచ్చి నాకు మళ్ళీ నన్ను పర్సనల్గా పిలిచి బ్రీఫ్ చేసి ధైర్యం చెప్పినట్టుగానే నేను చేశానని డెలివర్ చేసిన తర్వాత కూడా చెప్పారు. అలా చాలా కొద్దిమందే చెప్తారు. మనల్ని జాగ్రత్తగా చూసుకొని మళ్ళీ తిరిగి సురక్షితంగా ఇంటికి పంపించే బాధ్యత వాళ్ళు తీసుకొని నెరవేరుస్తారని నేనైతే ఖచ్చితంగా నా అనుభవంతో చెప్పగలను. థ్యాంక్స్ టు అపోలో హాస్పిటల్స్, విశాఖపట్నం.